హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో చాలా సింపుల్‌గా ఇంట్లోనే హోటల్ స్టైల్ రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం. రైసు ముద్దవ్వకుండా పొడి పొడిగా ఎలా రావాలో ప్రతి స్టెప్పు వివరంగా చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకే అర్థమైపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఇక్కడ కేజీ రొయ్యలను తీసుకున్నామండి. వీటిని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే అర టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. చివరిగా ఒక టీ స్పూన్ ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేతితో రొయ్యలకు ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి. ఇక్కడ కొద్దిగా నూనె, నెయ్యి వేయటం వల్ల రొయ్యలు చక్కగా ఉడికి టేస్ట్‌గా ఉంటాయి. ఇలా బాగా పూర్తిగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టండి. రొయ్యలు నానేలోపు మనం రైస్ సంగతి చూద్దామండి. కేజీ రొయ్యలకి నేను ఇక్కడ ఒక కేజీన్నర బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి మరలా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. బియ్యం నానేలోపు మిగతావన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట అసలు కంగారు లేకుండా అయిపోతుంది. చూడండి, ఒక 4 ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలని మధ్యలో చీల్చి పెట్టుకోండి. అలాగే 3-4 టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటితో పాటు ఒక కప్పు ఫ్రెష్‌గా పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, కప్పు గడ్డ పెరుగు, కప్పు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ బద్ద, ఇవన్నీ ముందే ఇలా ప్లేట్లో రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో పావు కప్పు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో కొన్ని ముక్కలు మాత్రం వేసి వేయించుకోవాలి. మొత్తం వేయకూడదండి. కొన్ని మాత్రం వేసి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. వీటిని మనం చివర్లో దమ్ కోసం వాడుకుందాం. ఇప్పుడు అదే పాన్లో మిగిలిన నూనె ఉంది కదండి, అందులోనే మసాలా దినుసులు వేసుకోవాలి. 3 దాల్చిన చెక్కలు, ఒక అర టీ స్పూన్ మిరియాలు, 5 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, 2 జాంపత్రి, 2 యాలకులు, ఒక పావు టీ స్పూన్ షాజీరా వేసి లైట్‌గా వేయించండి. ఇవి వేగాక మనం మిగిల్చి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి చక్కగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేయండి. టమాటా కొంచెం మగ్గుతుండగానే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. టమాటాలు ఇలా చక్కగా మెత్తగా మగ్గిపోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక పొడి మసాలాల విషయానికి వస్తే అర టీ స్పూన్ బిర్యానీ మసాలా, అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకోండి. మీ రుచికి సరిపడినట్టుగా వేసుకోండి. వేసిన ఈ మసాలాలన్నీ నూనెలో బాగా కలిసేలా కలుపుకోండి. మసాలాలు మాడిపోకుండా మంటని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసి గ్రేవీ అంతా బాగా దగ్గరకు వచ్చేలా కలుపుకోవాలి. గ్రేవీ ఇలా రెడీ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టేలా బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రొయ్యల్లో నుంచి నీరు ఊరుతాయండి. మళ్ళీ ఒకసారి తిప్పుకుని ఉప్పు ఏమైనా తక్కువైతే ఇక్కడే చూసుకుని వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాలు ఉడికించండి. రొయ్యల్లో గ్రేవీ ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ దమ్ పెడతాం కాబట్టి గ్రేవీ ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేయండి. రొయ్యల గ్రేవీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాం. ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో సగం వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఈ నీళ్ళలో పలవావ దినుసులు వేసుకోవాలి. కొద్దిగా షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, ఒక జాంపత్రి, 3 లవంగాలు, ఒక చిన్న అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం పిండాలి. నిమ్మరసం వేస్తే అన్నం ముద్దవకుండా పొడి పొడిగా వస్తుంది. అలాగే రైస్కి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఎసరిని బాగా మరిగించాలి. ఎసరు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలోని నీళ్ళన్నీ వార్చేసి ఈ బియ్యాన్ని అందులో వేసుకోవాలి. మూత పెట్టి అన్నం పొంగే వరకు హై ఫ్లేమ్లో ఉంచండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి.
చూడండి, అన్నం మనకి 70 నుండి 80% మాత్రం ఉడకాలి. అంటే మెతుకు పట్టుకుని విరిస్తే 2 ముక్కలు అవ్వాలి. కానీ మెత్తగా అవ్వకూడదు. ఈ స్టేజి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళన్నీ వార్చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒక పెద్ద దమ్ పాత్ర తీసుకుని అడుగున కొద్దిగా నెయ్యి వేసి రాయాలి. ఇలా చేయటం వల్ల అడుగు భాగం అస్సలు మాడదు. మొదటగా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఒక పొరలా వేసుకోవాలి. దానిపైన మనం వండుకున్న రొయ్యల గ్రేవీని ముక్కలతో సహా కొంచెం వేసుకోవాలి. దీనిపై కొద్దిగా ఫ్రెష్‌గా పుదీనా, మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ చల్లుకోవాలి. రెండవసారి మళ్ళీ దానిపైన రైస్ వేసి సమముగా పరవాలి. దీని మీద మళ్ళా రొయ్యల గ్రేవీ, మళ్ళీ ఆనియన్స్, పుదీనా, కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. మళ్ళీ దానిపైన రైస్ వేసి మిగిలిన ఉన్న గ్రేవీని కూడా పైన వేసేయాలి. చివరిగా మిగిలిన రైస్ అంతా వేసేసి పైనుంచి ఆ పైన మిగిలిన పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి మొత్తం వేసేసుకుని ఒక 2-3 స్పూన్లు నెయ్యి, అలాగే వేడి పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా పోసుకోవాలి. కుంకుమ పువ్వు పాలు వేస్తే బిర్యానీకి మంచి కలర్ సువాసన వస్తాయండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఆవిరి బయటకు పోకుండా గిన్నె మీద గట్టిగా మూత పెట్టేయాలి. కావాలంటే మీరు గోధుమ పిండి చుట్టూ పెట్టుకోవచ్చు, లేదా మూత మీద బరువు పెట్టొచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు కదపకుండా దమ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత తీయకూడదండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే రొయ్యల దమ్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చూశారుగా. వేడి వేడి ప్లేట్‌లో చేసుకుని పక్కన కాస్త రైతా, ఉల్లిపాయల ముక్కలను పెట్టుకుని తింటే బావుంటుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.